హలో వివర్స్, నమస్తే అండి. మా ఛానల్కి స్వాగతం అండి. ఇప్పుడు మనం మిరియాల రసం తయారు చేద్దామండి. వెరీ సింపుల్ ప్రాసెస్తో ధనియాలు, కొరియండర్ లీవ్స్, కర్రీ లీవ్స్, ఎండుమిర్చి, కొద్దిపాటిగా జీలకర్ర, మిరియాలు అన్నీ ఈ విధంగా ప్లేట్లో యాడ్ చేసుకున్నానండి. మిరియాలు, జీలకర్ర, కందిపప్పు కూడా యాడ్ చేశానండి. ఇక అన్నీ మనం రోట్లో కచ్చా పచ్చాగా దంచుకుందామండి. ఇక కుక్కర్ కంటైనర్లో వాటర్ యాడ్ చేస్తున్నానండి. చూస్తున్నారు కదా. ఈ వాటర్లో ఇప్పుడు మనం హాఫ్ స్పూన్ టర్మరిక్ పౌడరు, ఒక స్పూన్ వరకు సాల్ట్, ఒక స్పూను అల్లం చిన్నులపాయల పేస్ట్ అండి. అంటే విడివిడిగా రెండు గ్రైండ్ చేస్తారండి, మేము రెండు మిక్స్ చేసి గ్రైండ్ చేసిన పేస్ట్ అండి. ఇక ఇందులో మనం దంచుకున్న ఈ మిరియాలు, ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి పౌడర్ అండి. మిక్సీలో అయితే మెత్తగా అవుతుందని చెప్పేసి రోట్లో దంచామండి. అన్నీ మిక్స్ చేసామండి. ఇక ముందుగా నానబెట్టుకున్న చింతపండు అండి, మన టేస్ట్ని అనుసరించి అది కూడా యాడ్ చేసేసామండి. ఇక అన్నీ మిక్స్ చేసేసి కర్రీ లీవ్స్ యాడ్ చేద్దామండి. చూస్తున్నారు కదా, మన చారు ఈ విధంగా మరుగుతుందండి. మనం హెచ్చు తగ్గులు ఇప్పుడైనా చూసుకోవచ్చండి. చింతపండు తగ్గినా, ఉప్పు తగ్గినా, కొద్దిగా చిక్కగా ఉన్న పలచగా చేసుకోవచ్చండి. ఇక మరిగాక దీన్ని పక్కన పెట్టేద్దామండి. చూస్తున్నారు కదా. ఇక పోపు కోసం కొన్ని కొరియండర్ లీవ్స్, పోపు మసాలా సీడ్స్, కొన్ని మెంతి గింజలు, పెద్దల్లిపాయ పీసెస్ అండి. ఇవన్నీ ఆయిల్తో 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుందామండి. ఆయిల్ వేడెక్కాక ఇవన్నీ యాడ్ చేసేద్దామండి. ఈ విధంగా సింపుల్గా మన పోపు మసాలా ఫ్రై అవుతుందండి. ఇక మనం కాచిన రసాన్ని ఫిల్టర్ చేసి ఒక పాత్రలోకి ఈ విధంగా పక్కన పెట్టుకున్నామండి. ఇక ఇందులో మనం ఫిల్టర్ చేసుకున్న రసం లిక్విడ్ని యాడ్ చేసేసానండి. వెరీ సింపుల్ ప్రాసెస్తో మన ఈ మిరియాల రసం రెడీ అయిందండి. బై అండి.